ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. తెలుగు పద్య నాటకంలో మొదటి రచయితగా కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఉన్నారని, అందుకే ఆయన జయంతిని ప్రతి సంవత్సరం తెలుగు నాటక రంగ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం తెలిపిందన్నారు. ఈ రోజు రంగస్థలం కళాకారులకు ఒక పండుగ దినం వంటిదని విశ్రాంతి జిల్లా కలెక్టర్ గుమ్మల్ల బలరామయ్య తెలిపారు. మంగళవారం రాత్రి TGV కళాక్షేత్రం ఆధ్వర్యంలో తెలుగు నాటక రంగ దినోత్సవం వేడుకలు 14 మంది నిపుణులైన రంగస్థలం కళాకారులకు పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య అధ్యక్షతన వహించి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో పద్య నాటక ప్రభావం తగ్గిపోతుందని, కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా కందుకూరి చిత్రపటానికి పుష్పమాలను బలరామయ్య, సుబ్బారెడ్డి, పుల్లయ్య, DSP మహబూబ్ బాషా సమర్పించారు. అనంతరం జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు శారదాబాయ్, S. అబ్దుల్లా, గాండ్ల లక్ష్మణ, లక్ష్మీకాంతారావు, క్రిస్టఫర్, సుబ్బారావు, తిరుపాలు, T. రాజశేఖరరావు, P. భాస్కర్, గుర్రపుసాల అంకయ్య, బిసన్న, K. అరుణ, మధుకృష్ణలను పురస్కారంతో జ్ఞాపిక శాలువాలతో అతిథులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని రంగస్థలం కళాకారులు హనుమంతరావు చౌదరి, మనోహర్ బాబు, కృష్ణకుమార్తో పాటు అనేక మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో శ్రీకృష్ణ రాయబారంలోని పడక శ్రీను ఘటాన్ని శ్రీకృష్ణునిగా, గుర్రపుసాల అంకయ్య అర్జునునిగా, బాల వెంకటేశ్వర్లు దుర్యోధనునిగా మహబూబ్ నియా నటించారు. ఏ క్యారెక్టర్ అద్భుతమైనటువంటి గాత్రంలో రంగస్థలాన్ని అలరించేటువంటి నటీమణి ఆమె వారసత్వం అరుణ అందుకున్నారు. అరుణకు తర్వాత తెలుగు నాటక రంగ దినోత్సవ నరబంధు సుబ్బారావు